హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఎలా ఉన్నారని మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు ముందుగా క్రాస్ కట్ బ్లౌజ్ని మనం ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. ఇప్పుడు మీకు మనం డబుల్ ఫోల్డింగ్ వేసుకొని అంచు భాగాలు రెండు కూడా మనకి ఎదురుగా ఉండే విధంగా వేసుకోవాలి. క్రాస్లు ఎప్పుడు కూడా మనం కట్ చేసుకోవాలి ముందు, అంటే ఎగుడు దిగుడు రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ప్రతి పాయింట్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీకు ప్రతిదీ చూపిస్తున్నాను. అలాగే ముందు బ్లౌజ్ బ్యాక్ పార్ట్కి కింద ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి. మనం బెల్ట్ తీసుకోవడం వల్ల మనకి నడుము భాగం స్టిఫ్గా ఉంటుంది, పైకి ఎత్తకుండా మనం లోపల నుంచి అయినా తీసుకోవచ్చు, మెజర్మెంట్ అనేది పైనుంచి అయినా తీసుకోవచ్చు. ముందు బ్లౌజ్ మనం లూజ్ తీసుకోవాలి నడుము భాగం. ఇప్పుడు డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే డీప్ ఎంత అవుతుందో డీప్ దగ్గరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ పైకి తీసుకోండి. అదేవిధంగా షోల్డర్ దగ్గర లూజ్ తీసుకోవాలి. చాలామందికి షోల్డర్ జారిపోతుంది అని అడుగుతున్నారు కదండి. జారకుండా మనం స్టిఫ్గా పైకి పట్టుకున్నట్లయితే మనకి లూజ్ అనేది రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. అదేవిధంగా ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ తీసుకోండి. షోల్డర్ లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర కూడా ఒక మార్కింగ్ చేసుకోండి. పొడవు ఎంత అవుతుందో పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగం లూజ్ తీసుకోవాలి. పొడవు ఎంత అవుతుందో పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే బాడీ లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మార్కింగ్స్ని స్ట్రైట్గా కలుపుకోవాలి. ఇప్పుడు మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు మార్కింగ్స్ అనేది ఈ విధంగా మార్క్ చేసుకోండి. మనకు చాలా ఈజీగా ఉంటుంది. మీకు ప్రతి పాయింట్ కూడా మీకు అర్థమయ్యే విధంగా మీకు ఏ సైజ్ అయినా సరే ఇదే విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి. మీకు 100% గ్యారంటీ మీకు. ఎందుకంటే మన బ్లౌజెస్ చూసిన వాళ్ళు చాలామంది అయితే షాప్స్ కూడా పెట్టుకుంటున్నారు. మీరు కూడా ఓన్గా ట్రై చేయండి. ఈ విధంగా మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్టయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. అలాగే చంక భాగంలో ఒక 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా రోత్ అనేది తీసుకోవాలి. మనకు సరిపోతుందో లేదో బ్యాక్ పార్ట్ చంక భాగంతో ఒకసారి చెక్ చేసుకోవాలి. మనకి కరెక్ట్గా సరిపోతుంది. మీకు ఎక్స్ట్రా అవుతుంది అనుకున్నట్లయితే కొంచెం ఎక్స్ట్రా మార్కింగ్ అనేది చేసుకోండి. అదేవిధంగా డీప్ దగ్గర రౌండ్ మార్కింగ్ చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెడ భాగం ఏదైనా కట్ చేసుకోవచ్చు, మీరు మార్కింగ్ చేసుకొని. ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి రౌండ్ నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా ట్రై చేయండి మీరు కూడా. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి. అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చుట్టూరు కూడా మన క్లాత్ని జరపకండి. చుట్టూరు కూడా కొత్తగా నేర్చుకోవాలి ఈ విధంగా కట్ చేసుకోవాలి. పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి, మీకు నోటిఫికేషన్ అందుతుంది మా వీడియోస్ ప్రతిదీ కూడా. బెల్ట్ జాయింట్ చేసే దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. బెల్ట్ అనేది లాస్ట్లో కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి డాట్స్ వేసుకోవడం చూపిస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్కి ఫోల్డింగ్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. డాట్ పొడవును బట్టి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇదే బ్యాక్ పార్ట్తో ఫ్రంట్ పార్ట్ కూడా మెజర్మెంట్ తీసుకోవాలి. ఒక 1 ఇంచ్ లేదా 1.5 వరకు క్రాస్గా మెజర్మెంట్ తీసుకోండి. ఈ విధంగా మిడిల్ పాయింట్ ఫోల్డింగ్ చేసుకొని మనకి ఎంతైతే డాట్ పొడవు ఉందో పొడవుని పైనుంచి అంతవరకు క్రాస్గా తీసుకోవాలి మెజర్మెంట్ ఎప్పుడు కూడా. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీరు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మీరు ఎలా స్టిచ్చింగ్ చేస్తున్నారు, ఎలా కటింగ్ చేస్తున్నారు అనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మన ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా క్రాస్గా తీసుకోవాలి. అలాగే ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా కింద మనకి తక్కువ ఉన్నా పర్వాలేదు, మనకి క్లాత్ తక్కువైనా సరే ఇలా కట్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ చుట్టూరు కూడా మార్కింగ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కోసం. కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. అలాగే స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్, లూజ్ చంక భాగానికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. మీరు ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా తెలియచేయండి. ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్ కోసం ఉక్సులు పట్టీని ఉపయోగించుకోవాలి. తాళ్ళు పట్టీ అయితే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది పెద్దది అయిపోతుంది. చాలామందికి ఫ్రంట్ పార్ట్ ఎక్కువ అయిపోతుంది అని అడుగుతున్నారు కదండి చాలామందికి. ఈ విధంగా నెక్ అనేది మార్కింగ్ బయటకు వెళ్ళకుండా కరెక్ట్గా లోపలికి ఫోల్డింగ్ వేసుకోవాలి.
ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ పైకి తీసుకోండి. ఇప్పుడు లోతు తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోపలికి లోతు తీసుకుంటూ రౌండ్ చేసుకోండి. స్టిచ్చింగ్ పాయింట్కి మనకు కొంచెం కిందకి తీసుకొని మనకు కరెక్ట్గా సరిపోయింది కాబట్టి ఇప్పుడు మిడిల్ డాట్కి కింద ఖర్చు భాగానికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి లోతు అనేది. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్కి లోతు తీసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా లోతు అనేది తీసుకోవాలి. అదే కొంచెం లావు ఉండాలి, చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉండాలి, కొంచెం కింద నుంచి లోతు తీసుకోవాలి. అదేవిధంగా నడుము భాగానికి వచ్చేసరికి కొంచెం లోతు మార్కింగ్ చేసుకోండి. నేను 3 డాట్స్ వేసేవాళ్ళు ఎప్పుడు కూడా పైనుంచి లోతు తీసుకోవాలి. నడుము భాగం దగ్గర 4 డాట్స్ అయితే మనం స్ట్రైట్ కటింగ్ చేసుకోవాలి. అది చూసుకొని కట్ చేసుకోవాలి మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళు. అలాగే కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళకి సిజర్స్ కానీ, టేప్ కానీ, ఆర్మ్ హోల్ స్కేల్స్ ఇవన్నీ కూడా మనకి మిషన్స్ కానీ, ఒకవేళ ఆన్లైన్ షాపింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంది, ఒకసారి చెక్ చేయండి. డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా ప్రతిదీ కూడా మీకు పిన్ టు పిన్ చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు మార్కింగ్ చుట్టూరు కూడా అదేవిధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగం దగ్గర ఒక 1/2 ఇంచ్ తీసుకొని స్టిచ్చింగ్ పాయింట్ నుంచి ఈ విధంగా లోతు అనేది తీసుకోవాలి. మా ఛానల్ ఎంకరేజ్ చేయడానికైనా మీరు లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా తెలియచేయండి. మీకు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి డాట్స్ ఎలా వేసుకోవాలనేది చూపిస్తున్నానండి. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి మిడిల్ ఫోల్డ్ చేసుకోవాలి. మనకు ఉక్సులు పట్టిన మెజర్మెంట్కి తీసుకోవాలి. డాట్స్కి ఎప్పుడు కూడా ఖర్చు భాగానికి ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని డాట్ పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. డాట్స్ పొడవైనట్లయితే మనకి షేప్ అనేది పక్కకు పోతుంది, బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా రాదు. అలాగే షేప్ దగ్గర కూడా 1/4 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని లోతు తీసుకొని మార్కింగ్ చేసుకోండి. డాట్కి మధ్యలో 1.5 గ్యాప్ ఉంచుకొని 3వ డాట్ వేసుకోండి. అదేవిధంగా 4th డాట్ కూడా ఈ మూడింటికి మధ్యలో నుంచి 4th డాట్ వేసుకోవాలి. 4th డాట్కి ఎప్పుడు కూడా 2.5 ఇంచ్ గ్యాప్ ఉంచుకోవాలి. ఇదే మార్కింగ్ని రెండో వైపు ఎలా మార్క్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఒకదానిపై ఒకటి మార్కింగ్ పడుతుంది కాబట్టి ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. డాట్ మిడిల్లో కొంచెం కట్ చేసుకున్నట్లయితే రెండో వైపు చాలా ఈజీగా ఉంటుంది స్టిచ్ చేసుకోవడానికి. ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మార్కింగ్స్ అనేది 100% మీకు బాగా ఉపయోగపడతాయి. కాబట్టి నేను ప్రతిదీ కూడా మీకు టిప్స్ చూపిస్తున్నాను. అలాగే మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇప్పుడు మనం షేప్ పట్టీ తీసుకోవాలి. అది కూడా ఉక్సులు పట్టీని ఉపయోగించుకోవాలి. షేప్ పట్టీకి మనకు ఓపెన్ సైడ్ కింద కూడా ఖర్చు భాగానికి ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోండి. ఖర్చు భాగంతో పొడవు ఎంత అవుతుందో పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. రెండు అయితే ఈక్వల్గా ఉండవు. మనకి ఓపెన్ సైడ్ 3.5 ఇంచెస్ తీసుకోవాలి, నడుము భాగానికి 2.5 ఇంచెస్ ఉంటుంది. మనకి లోపల వేసుకోవడానికి వేరే కలర్నైనా యూజ్ చేసుకోవచ్చు షేప్ పట్టీకి. ఇప్పుడు ఓపెన్ ముక్కలు 2 తీసుకోవాలి, స్ట్రైట్గా ఉండేవి. ఉక్సులు పట్టీకి ఒకటి, తాళ్ళు పట్టీకి ఒకటి 2 తీసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీకు ప్రతిదీ కూడా అర్థమయ్యే విధంగా ప్రతి వీడియోలో చూపిస్తున్నాను. మీకు సెపరేట్ వీడియోస్ కూడా ఉన్నాయి. మీకు అంతగా కావాలి అనుకున్నట్లయితే ప్రతి సైజెస్ కూడా. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకోవాలి. ఇదే భాగాన్ని మధ్యకి ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడు మనం హ్యాండ్స్ పొడవు తీసుకోవాలి, లూజ్ అనేది. ఇప్పుడు మనకి చంక భాగానికి క్లాత్ సరిపోలేదు కాబట్టి ఎక్స్ట్రా అనేది జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఎలా జాయింట్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు
హ్యాండ్ పొడవు ఎంత అవుతుందో పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే చంక భాగం దగ్గర లూజ్ ఎంత అవుతుందో లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా అనేది 4 ఫోల్డింగ్స్లో తీసుకోవాలి. మన హ్యాండ్కి 4 ఫోల్డింగ్స్లో ఏ విధంగా అయితే తీసుకున్నామో ఎక్స్ట్రా క్లాత్ కూడా మనం అదే విధంగా తీసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా అనేది ఖర్చు భాగానికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసి కట్ చేస్తున్నాను, మార్కింగ్ చేస్తున్నాను. షోల్డర్ దగ్గర ఒక 1.5 వరకు స్ట్రైట్ తీసుకుని అక్కడి నుంచి లోతు తీసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా భాగాన్ని కట్ చేసేస్తున్నాను. కింద మనం ఒక 1 ఇంచ్ వరకు తీస్తున్నాను, ఎందుకంటే బార్డర్ ఉంది కాబట్టి ఒక 1/2 ఇంచ్ అనేది 1 ఇంచ్ అనేది లోపల ఫోల్డింగ్ చేస్తున్నాను కాబట్టి కింద ఒక 1 ఇంచ్ తీసుకోండి. చుట్టూరు కూడా ఈ విధంగా కట్ చేసుకొని మనం జాయింట్ చేసుకోవాలి. షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం 2 రైట్ సైడ్స్ కూడా ఎదురుబదురుగా వేసుకొని ఒకదానిపై ఒకటి వేసుకోండి. రాంగ్ సైడ్ అనేది ముందే మార్క్ చేసుకోండి, మీకు ప్లెయిన్ తెలియదు కాబట్టి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోత్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా లోతు తీసుకోవడం మనకి చంక భాగాలు ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి. ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా తప్పకుండా తెలియచేయండి కామెంట్ సెక్షన్లో. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని సైడ్ వేసుకొని జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు మన బ్యాక్ పార్ట్కి బార్డర్ వేసుకోవచ్చు, లేదా ఇంట్రెస్ట్ లేని వాళ్ళు నార్మల్ క్లాత్ వేసుకొని బెల్ట్ అనేది లోపలికి తిప్పేసుకోవచ్చు స్టిచ్ చేసుకొని. మీకు బార్డర్ ఇంట్రెస్ట్ ఉంటే బార్డర్ అయినా వేసుకోవచ్చు. మన నార్మల్ బ్లౌజెస్కి అయినా సరే మనం పైపింగ్ వేసుకోవచ్చు. మనకి ప్రతి వీడియోస్ కూడా ఉన్నాయి పైపింగ్ వీడియోస్, నార్మల్ మిషన్తో వేసుకున్నవి. థ్రెడ్ లేకపోయినా సరే థ్రెడ్ వేసుకున్నట్టు మనకి పైపింగ్ అనేది చాలా సింపుల్గా వేసుకోవచ్చు. మీకు ప్రతిదీ టిప్స్ అనేవి ఉన్నాయి ప్రతి వీడియోస్లో కూడా. మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫాలో అయినట్టయితే మీకు చాలా సింపుల్గా ఉంటుంది. అలాగే క్రాస్ కటింగ్ బ్లౌజ్కి క్రాస్గా కట్ చేసుకోవాలి 1 ఇంచ్ వెడల్పు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.